హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో 2 జాబ్ అప్డేట్స్కి సంబంధించినటువంటి విషయాలు అయితే చెప్తాను. ఒక నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, కోఆర్డినేటర్, రిసెప్షనిస్ట్, ఏఎన్ఎం ఆఫీసర్కి సంబంధించిన పోస్టులతో పాటు ఇంకా మరికొన్ని వేకెన్సీస్తో కలిపి మొత్తం 4 జిల్లాల నుంచి మనకి కొన్ని వేకెన్సీస్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్తో పాటు మనకి కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి 1086 సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అర్హులు అనేటువంటి డీటెయిల్స్ కూడా చెప్తాను. సో కాబట్టి మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు చూసి మీకు గనక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి 1086 పోస్టులతోటి సెక్యూరిటీ గార్డ్ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో మనకి ఎవరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి డీటెయిల్స్ అయితే క్లియర్గా మనకి ఫస్ట్ లైన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్ మేల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 1086 వేకెన్సీస్కి ఆల్రెడీ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులకి జస్ట్ మినిమం 7th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకి మార్నింగ్ ఒక న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే వచ్చింది. సో అది చూసిన తర్వాత చాలామంది నోటిఫికేషన్ గురించి చెప్పమని అడిగారు. సో అందుకోసం అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నార్మల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ అయితే లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి వారు మాత్రమే ఈ యొక్క సెక్యూరిటీ గార్డ్ పోస్టులకి అప్లై చేసుకోవాలి. అన్రిజర్వ్డ్కి 842, ఎస్సీ క్యాండిడేట్స్కి 163, ఎస్టీస్కి 81 ఉన్నాయి. టోటల్గా 1086 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో భాగమైనటువంటి ఉమెన్ సేఫ్టీ వింగ్కి సంబంధించినటువంటి భరోసా సెంటర్స్లో ఉన్నటువంటి యొక్క పోస్టుల్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేయడానికి మొత్తం 4 జిల్లాల నుంచి మనకు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. వరంగల్ జిల్లా, వికారాబాద్, సూర్యాపేట్ అలాగే సంగారెడ్డి నుంచి ఈ యొక్క భరోసా సెంటర్స్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. అందులో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి భరోసా సెంటర్స్లో ఉన్నటువంటి కొన్ని ఖాళీల భర్తీకి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ఫర్ కాంట్రాక్ట్ పీరియడ్ ఆఫ్ ఓన్లీ 1 year అన్నారు. అయితే ఇట్ విల్ బీ ఎక్స్టెండెడ్ ఇయర్ బై ఇయర్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ అండ్ బడ్జెట్ అవైలబిలిటీ అని చెప్పేసి కూడా క్లియర్గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో బడ్జెట్ అవైలబిలిటీని బేస్ చేసుకొని ఇయర్ బై ఇయర్ ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది, వారి యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని అని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ అప్లికేషన్స్ అనేవి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి యొక్క భరోసా సెంటర్స్లో పనిచేయడానికి సంబంధించి ఈ అప్లికేషన్స్ అనేవి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. దీస్ జాబ్స్ ఓన్లీ సూటబుల్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ జాబ్స్ ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే సెంటర్ కోఆర్డినేటర్ కమ్ సైకాలజిస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 23,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తారు. ఎంఎస్ లేదా ఎంఎస్సి లేదా సైకాలజీ చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. కాకపోతే 2 years ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 35 to 50 years ఏజ్ లిమిట్ అయితే అడిగారు. ఇంకా సపోర్ట్ పర్సన్కి సంబంధించి 18,000 రూపాయలు శాలరీ ఇస్తారు, ఒక వేకెన్సీ ఉంది. ఎంఎస్ సైకాలజీ లేదా ఎంఎస్డబ్ల్యూ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. 22 to 35 years ఏజ్ లిమిట్ అయితే అడిగారు. తర్వాత లీగల్ సపోర్ట్ ఆఫీసర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 22,000 రూపాయలు శాలరీ ఇస్తారు. ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 35 to 55 years మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇంకా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎంకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఈ ఏఎన్ఎంస్కి సంబంధించి 16,000 రూపాయలు శాలరీ ఇస్తారు. బీఎస్సీ నర్సింగ్ చేసి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 20 to 35 years ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 15,000 రూపాయలు శాలరీ ఇస్తారు. డిగ్రీ విత్ టాలీ అండ్ ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. కాకపోతే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 20 to 35 years ఏజ్ లిమిట్ అయితే అడిగారు. ఇంకా రిసెప్షనిస్ట్కి సంబంధించి 12,000 రూపాయలు శాలరీ ఇస్తారు, ఒక వేకెన్సీ ఉంది. ఇంటర్మీడియట్తో పాటు ఫ్రంట్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 20 to 35 years ఏజ్ లిమిట్ అయితే అడగడం జరిగింది. ఈ పోస్టులకి అన్నిటికీ కూడా ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి.
అప్లికేషన్స్ అనేవి ఈ నెల 28వ తేదీలో పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది లాస్ట్ డేట్ అనమాట. సో ద అప్లికేషన్స్ మే బీ సబ్మిటెడ్ ఎట్ ది ఆఫీస్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి కూడా క్లియర్గా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అయితే మనకి అప్లికేషన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మీకు వీలైతే మీరు ఈ పర్టికులర్ సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క సూపరింటెండెంట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్లో అప్లికేషన్స్ అయితే పెట్టలేదు. ఇంకొక డిస్ట్రిక్ట్ వచ్చేసి వికారాబాద్ జిల్లాలో కూడా మనకి మొత్తంగా 2 రకాల పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ సపోర్ట్ పర్సన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అసిస్టెంట్కి అకౌంటెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి వికారాబాద్ జిల్లాలో. సో సపోర్ట్ పర్సన్కి 18,000 రూపాయలు శాలరీ ఇస్తారు, ఒక వేకెన్సీ ఉంది. ఎంఏ సైకాలజీ, ఎంఎస్డబ్ల్యూ చేసి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 22 to 35 years ఆఫ్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 15,000 రూపాయలు శాలరీ ఇస్తారు, ఒక వేకెన్సీ ఉంది. డిగ్రీ విత్ టాలీ అండ్ ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ కలిగి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. 20 to 35 years ఆఫ్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఈ పోస్టులకి కూడా ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. వీరు కూడా ఆ పర్టికులర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వికారాబాద్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఆఫీస్లో మీ యొక్క అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి కూడా అప్లికేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇంకొక డిస్ట్రిక్ట్ వచ్చేసి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భరోసా సెంటర్స్లో పనిచేయడానికి ఫిమేల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ అయితే కోరడం జరుగుతుంది. ఈ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా వారి యొక్క రిక్వైర్మెంట్ని, బడ్జెట్ని బేస్ చేసుకొని ఇయర్ బై ఇయర్ వారి యొక్క టైం పీరియడ్ని, కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇక్కడ ఓన్లీ లీగల్ సపోర్ట్ ఆఫీసర్కి సంబంధించి సంగారెడ్డి జిల్లాలో భరోసా సెంటర్లో ఒక వేకెన్సీ ఉంది. 22,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం చేసి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి 35 to 55 years మధ్య ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ నెల 28వ తేదీలోపు అప్లికేషన్స్ అనేవి సంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకొక డిస్ట్రిక్ట్ వచ్చేసి వరంగల్ జిల్లాలో భరోసా సెంటర్స్కి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా లీగల్ సపోర్ట్ ఆఫీసర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 22,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం చేసి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. 35 to 55 years ఆఫ్ ఏజ్ లిమిట్ అయితే కలిగి ఉండాలి. దీనికి కూడా 28th June లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ 4 జిల్లాల నుంచి మనకి ఈ యొక్క భరోసా సెంటర్స్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు, లీగల్ సపోర్ట్ ఆఫీసర్, అలాగే సపోర్ట్ అసిస్టెంట్కి సంబంధించిన పలు రకాల పోస్టులు అయితే విడుదల చేశారు. అది కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి మీకు కనుక క్వాలిఫికేషన్స్ అలాంగ్ విత్ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ నోటిఫికేషన్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా వెబ్సైట్ లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.